ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని సజీవులనుగా ఉంచుతున్నటువంటి ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినము ఆయన ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, మనలను ఆ దినంలోనికి తీసుకువచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ, ఈ దినమంతయు మన పనులలో ప్రతి పనిని కూడా జయప్రదంగా చేయడానికి దేవుడు మనకు తోడై ఉండును గాక. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఏదైనా బాగలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరి భావన కూడా చాలాసార్లు నిరుత్సాహంగా కుంగిన రీతిలో ఉంటుంది కదా. చాలామంది ఈ అనారోగ్యము నాకెందుకు వచ్చిందో అని ఒకసారి అనుకుంటారు, ఇంకొకసారి నేనేం చేశానో, ఎందుకో నాకు ఇలాంటిది, దేవుడు ఎందుకు నాకు ఇలాగ చేశాడు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఒక విధమైన కృంగిన స్థితిలో ఉంటారు. ఒకవేళ అందరూ ఇంట్లో చక్కగా చూసుకునే వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి ఇంట్లో సరిగ్గా చూసుకోలేని వాళ్ళు, మనం ఒంటరిగా ఉండేవాళ్ళము, అలాంటి వాళ్ళం అనుకోండి, ఇంకా కృంగుదల ఎక్కువైతుంది. కాబట్టి మనమంతా కూడా ఆలోచించవలసింది, మనం ఉదయం లేచిన వెంటనే మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుచున్నాము. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఆయన మనందరి కొరకు మన వ్యసనములను, మన రోగములను ఆయనే భరించినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అని రాయబడింది. అంటే మనమంతా కూడా ఎలా బాగుపడుతున్నాము, మనం స్వస్థత పొందుతున్నామంటే ఆయన తప్పకుండా ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మన రోగములనెల్లను వహించుకున్నాడు, మన వ్యసనములన్నిటిని కూడా వహించుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు దిగులు పడతాము? మనము ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మరి ఏదైనా ఒక పని జరగాలంటే కొంత టైం పడుతుంది. మనం ఒక మొక్కని, అంటే ఒక విత్తనాన్ని మనము భూమిలో వేసినప్పుడు ఆ భూమిలో ఉన్న ఆ విత్తనం మొలకెత్తడానికి ఏమవుతుంది, అది కొద్ది రోజులు టైం తీసుకుంటుంది. మనకు మొక్క పైకి కనిపించేదానికి ముందుగానే అది లోపల అంతర్లీనంగా, అంటే భూమి క్రింద అది వేర్లను పెంచుకుంటూ పోతుంది. అవును కదా. అంటే మన జీవితంలో కూడా ఏదైనా మనకు అనారోగ్యం కలిగింది, మనం వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము. అయితే ఏ డాక్టరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా బాగు చేయడం మాత్రం దేవుడే. చాలామంది డాక్టర్లు కూడా, అంటే క్రిస్టియన్ డాక్టర్స్ అయితే వాళ్ళు అక్కడ ఒక పోస్టర్ పెట్టుకొని ఉంటారు, గాయములను కట్టేది డాక్టర్ మాత్రమే, గాయములను కట్టేది డాక్టర్, కానీ బాగు చేయడం మాత్రం యేసయ్యనే అని కొంతమంది పోస్టర్లు పెట్టుకొని ఉంటారు. మరి నిజమే కదా, డాక్టర్లు వారి ప్రయత్నం చేస్తారు, కానీ అంతర్లీనంగా మన శరీరంలో మన సిస్టమ్ అంతటిని కూడా సరిచేసి బాగు చేసేది దేవుడే. మన గుండెకు గాయమైందనుకోండి, గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేసి వారి గాయములు కడతాడంట. అంటే శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మనల్ని బాగు చేసే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు స్తుతులు చెల్లించాలి. మనము ఏదైనా సమయం తీసుకుంటుంది కాబట్టి మనము ఎదురు చూడాలి, ప్రతిదానికి ఎదురు చూడాలి. మనము అన్నీ తొందరగా నిమిషంలో అయిపోవాలి అని అనుకోవడానికి వీలు లేదు. కొన్నిసార్లు కొన్ని సమయం తీసుకుంటాయి. అందుకే ప్రభువు కూడా మనకు వాక్యంలో ఏం రాయిస్తున్నాడంటే, ప్రతిదానికి సమయం కలదు అని రాయిస్తూ ఉన్నాడు కదా. మరి మనము అకస్మాత్తుగా ఒక్కసారి అంత బాగైపోయి, అదంతా కూడా ప్రభువైన యేసు చేసిన సూచక క్రియల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు అవన్నీ క్రియేటివ్ మిరకల్స్ అంటారు. ఒక పక్షవాతం వచ్చినవాడు, పక్షవాతము ఆ జబ్బు పడినటువంటి వారు వెంటనే లేవలేరు,
ఎందుకంటే దానికి మామూలుగా ట్రీట్మెంట్ ప్రకారం అయితే చాలా టైం తీసుకుంటుంది. ఎంతగానో ఫిజియోథెరపీ చేయించాలి, దానికి తగిన మందులు తీసుకోవాలి. ఆ తర్వాతనే అతడు కొంత మెల్లమెల్లగా నడుస్తూ ఆ తర్వాత కంప్లీట్గా బాగుపడతాడు. మరి ప్రభు లేపినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? పక్షవాతం వచ్చినటువంటి వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వాడిని దేవుడు ఒక్క మాటతో నిమిషంలో స్వస్థపరిచాడు. అలాగే పక్షవాయువు గల ఒక వ్యక్తిని 4 స్నేహితులు ఎత్తుకొని వచ్చారు. ఆ మంచంతో సహా ప్రభువు ముందుకు దింపినప్పుడు ఆ అతన్ని కూడా లేపడం అన్నది ఎంత క్విక్గా దేవుడు వెంటనే అది ఇన్స్టంట్గా జరిగిపోయింది. అయితే ఇప్పుడు కూడా కొంతమంది సేవకులు చేసే స్వస్థతల వల్ల అలాంటి ఇన్స్టంట్ స్వస్థతను పొందుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ వ్యాధి గుండా వెళ్ళారేమో మనకు తెలియదు. అప్పుడు మాత్రం వాళ్ళు సాక్ష్యం చెప్తారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వారి విషయం ఏంటి మనకు తెలియదు. అయితే మన జీవితాలలో జరిగే ఏదైనా కూడా ఏ కార్యమైనా కూడా ఒక సమయం పడుతుంది. అందుకే మరి మనము ప్రతిసారి కూడా ఉదయం లేచిన వెంటనే మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. ఇదిగో తండ్రి, ఇవాళ నేను తీసుకుంటున్నటువంటి ప్రతి ఔషధం కూడా నా కొరకు, నా స్వస్థత కొరకు పని చేస్తున్నది. అయితే బాగు చేయవాడవు నీవే, నీవు పొందిన దెబ్బల చేతనే నేను స్వస్థత పొందుతున్నాను అని మనము మందులు వేసుకున్న ప్రతిసారి ఆ ప్రార్థన చేసుకొని మందులు వేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ మనము పూర్తిగా దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. ఇంకొక ప్రార్థన మనం ఏం చేసుకోవాలంటే, ఒకవేళ అంటే చాలా తీవ్రమైన అనారోగ్యం అయితే పడకలలో ఉన్నవారు వారు చేసుకోవాల్సిన ప్రార్థన, నేను చావను సజీవుడనే యెహోవా కార్యములను వివరించెదను. ఈ వాక్యాలన్నీ కూడా మనము పైకి గట్టిగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం గట్టిగా చెప్తామో అప్పుడు మన చెవులకు అవి వినబడాలి. అవి వినబడినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కనుక మనము స్వస్థత ఆ విశ్వాసంతో మనం తీసుకుంటున్న మందులు కూడా త్వరగా పనిచేస్తాయి. కాబట్టి మనము తప్పకుండా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఈ మందులు వేసుకుంటూ దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూద్దాం. అది మనము అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అనే దానికి కొన్ని రకాలుగా అది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు, ఒక్కొక్కసారి త్వరగా కూడా కావచ్చు. అయితే ప్రభువు మార్గములు చాలా ఉన్నతమైనవి. ఆయనకు నీ పట్ల ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఆయన యొక్క మార్గములు నీ మార్గముల వంటివి కావు, ఆయన తలంపులు నీ తలంపుల వంటివి కావు. కాబట్టి మనము ఈ హీలింగ్ జరుగుతూ ఉంది, మన జీవితంలో స్వస్థత కలుగుతూ ఉంది, జరుగుతూ ఉంది, మార్గంలో ఉంది. మనము ఎదురు చూస్తున్నాము, త్వరలోనే వెళ్తాము. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, మనము త్వరగానే ముందుకు వెళ్తాం. ఎక్కడికైనా మనం వెళ్తున్నాము అంటే మొదట ఒక స్టెప్ వేస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ తర్వాత త్వరలోనే ఆ గమ్యస్థానానికి చేరుకుంటాం కదా. అలాగే మన హీలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనము ఆలస్యమవుతుంది అని కృంగిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగకుండా మనం దేవుని పైన మన హృదయాన్ని ఉంచుదాం. కొన్ని రకాల ట్రీట్మెంట్లకు చాలా సమయం పడుతుంది. మీకు తెలుసు, మనము ఒక క్యాన్సర్ వ్యాధి కానీ, కిడ్నీ వ్యాధి కానీ, లివర్ వ్యాధి కానీ ఇలాంటివన్నీ ట్రీట్మెంట్లు తీసుకోవాలంటే దానికి ఎంత సమయం పడుతుంది కదా. మరి మనం కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని వాక్యములు ధ్యానించుకుంటూ, దేవుని కృప కొరకు ఎదురు చూసుకుంటూ ముందుకు సాగుతాం. ఆయన తప్పకుండా మన ప్రార్థన వినేవాడు, మనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడు, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. ఈ స్వస్థత పొందే ప్రక్రియలో ఏది జరిగినప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, ఎలా జరుగుతున్నప్పటికీ ఆ అంతట్లో కూడా ప్రభువు ఉన్నాడని మీరు గుర్తు చేసుకోండి. ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత వేదన చెందాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత మానసికంగా అయినా శారీరకంగా అయినా రక్తము కారుస్తూ దున్నబడిన శరీరముతో మరి
ఎంత గాయాలతో, ఎంత భయంకరమైన వేదనను ఆయన అనుభవించాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పొందిన ఆ అంత ఆ గాయముల కంటే గొప్పగా మన సమస్యలు, మన యొక్క వేదనలు, మన యొక్క గాయాలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని స్వస్థత పొందుకుంటాము అన్న నిరీక్షణతో, విశ్వాసంతో మనం ముందుకు సాగుతాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తివంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి, ఈ దినము అనేక మంది తండ్రి ఎంత వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మరి ఎంతోమంది తండ్రి విశ్వాసులైన అనేకులు తండ్రి చాలా వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు మా ప్రభా. మరి లంగ్స్లో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. కీమోథెరపీ తీసుకుంటూ ఎంతగా ఎదురు చూస్తూ మా ప్రభా వారు ఎంతగానో మరి ఆశతో ఉన్నారు తండ్రి. మా ప్రభా నీ వైపు చూస్తున్నారు. కృప చూపించండి నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థపరిచే దేవుడు కనుక నీ సన్నిధిలో బ్రతిమాలి అడుగుతుంటున్నాం. యేసు నామములో స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. మా ప్రభా ఇంకా అనేక మంది అన్ని రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ తండ్రి ప్రభా ఈ కీమోథెరపీ తీసుకుంటూ, రేడియేషన్ థెరపీ తీసుకుంటూ, ఎన్నో మందులు వేసుకుంటూ మా ప్రభా ఎంతమంది అయితే ఎదురు చూస్తూ, ఎంతమంది అయితే స్వస్థత కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. నీ గాయపడిన హస్తం చేత ముట్టండి, ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక మా ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతమంది ఉన్నారో నాయన, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతోమంది సర్జరీలో గుండా వెళ్తున్నారేమో, ప్రతి ఒక్కరిని కూడా నాయన కనికరించి ప్రభా వారికి శీఘ్రంగా ఆ అనారోగ్యం నుంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సర్జరీలో గుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఎంతమందికి అయితే నాయన కిడ్నీలు పనిచేయడం లేదో యేసు నామములో పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక మా ప్రభా. సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక. డయాలసిస్ యొక్క అవసరత రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను దయ ఉంచి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టండి నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి బ్రెయిన్లో సమస్యలతో బాధపడుతున్నవారు మా తండ్రి వాళ్ళను కూడా మీరు దయ ఉంచి దర్శించండి ప్రభా. సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రభా యేసు నామములో ప్రతి విధమైన సమస్య తొలగిపోనుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక మా ప్రభా. నాయన, మైగ్రేన్ తలనొప్పులతో, ఇంకా నరాల సంబంధిత వ్యాధులతో, మరి మానసిక రుగ్మతలతో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఇంకా రకరకాల సమస్యలు తండ్రి, వాటన్నిటి నుంచి యేసు నామములో మీరు స్వస్థతనిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి అనారోగ్యం నుంచి బాగు చేసిన దేవుడు మీరు. అలనాడు తండ్రి ఈ లోకంలో మీరు సంచరించినప్పుడు ప్రతి విధమైన వ్యాధిని, రోగమును, అపవిత్రాత్మల వల్ల వచ్చినటువంటి రుగ్మతలను కూడా మీరు తగ్గించి వేసిన దేవుడు, స్వస్థతనిచ్చిన దేవుడు మా ప్రభా. అలాంటి స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక దేవా. స్వస్థతనిచ్చే దేవా నీకు వందనములు. నీవు పొందిన దెబ్బల చేతనే ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుతున్నారు దేవా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నాయన దీవించండి. ఏ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తండ్రి యేసు నామములో స్వస్థత వారికి శీఘ్రమే కలుగునుగాక. మరి రకరకాల గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళని స్వస్థపరచండి మా ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమందినైనా సంతానం కొరకు చూస్తున్నారు. ఎన్ని రకాల సమస్యలు ఇంటర్నల్గా వారి శరీరంలో ఏ లోపములు ఉన్నాయో అవన్నిటిని కూడా యేసు నామములో కలిగించి స్వస్థత కలిగించి మా ప్రభా, మరి సంపూర్ణమైన ఆరోగ్యముతో ప్రభా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడు నాయన, ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా.
ఈ దినం తండ్రి ఎంతమంది అయితే అనేక రకాల రిపోర్ట్ల కొరకు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి అందరికీ మంచి రిపోర్ట్ వచ్చునుగాక. మా ప్రభా, ఏది కూడా మరి వ్యాధి ఉన్నదని కాదు, మరి లేదు అన్న నిర్ధారణ ఇచ్చే ఆ రిపోర్ట్స్ని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మీరు కరుణించే దేవుడు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మీరు చేసినందుకు వందనములు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినం ప్రతి ఒక్కరిని కూడా వారి వారి పనులలో దీవించండి. వారి యొక్క ఉద్యోగ జీవితాలలో వారికి జయంను అనుగ్రహించండి. ఏ విధంగా కూడా ఎవరు మరి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి స్కిల్స్ను అనుగ్రహించండి. వాక్చాతుర్యంను అనుగ్రహించండి. సంపూర్ణమైనటువంటి జ్ఞానంను అనుగ్రహించి చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. మా తండ్రి దేవా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఎంతమంది అయితే అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అవన్నీ కూడా మరి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయంకు గురి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మీరు బాగు చేసే దేవుడు. తండ్రి ప్రభా, అన్యాయమును సహించే దేవుడు కాదు, న్యాయం జరిగిస్తారు. న్యాయమూర్తి మీరు మా ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇంకెంతమంది అయితే నైనా మరి ఉద్యోగ పరిస్థితులలో, ఉద్యోగ పరిసరాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, ప్రార్థన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ దినం ఎంతమంది ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభానైనా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి, ఎక్కడైతే నేను యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా తీసివేయండి. మా ప్రభా, ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశం పైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా ఈ దినము అనేకులు రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అనుదినము మేము ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన అంగీకరించని ప్రతి ఒక్క హృదయము నీ వైపుకు తిరుగునుగాక. మా ప్రభా నైనా యేసు రాములది జరుగునుగాక. మా ప్రభా, ఎంతమంది వ్యసనాలతో ఉంటూ నీకు దూరంగా ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభా నీ వైపునకు ఆకర్షించుకొని ప్రభా సంపూర్ణమైనటువంటి విడుదల వారికి దయచేయమని, బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను, రాష్ట్రాలను దీవించండి తండ్రి. సంపూర్ణమైనటువంటి నీతి నిజాయితీలతో పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. సేవకులను దీవించండి ప్రభా తండ్రి. అనేకులు మందిరంలో నిర్మించుకుంటుండగా తండ్రి, మందిర నిర్మాణం కొరకు అనేకులు ధారాళంగా విరాళాలు అనుగ్రహించినట్లుగా ప్రభా ఇచ్చినట్లుగా వారి హృదయంలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఈ దిన దీవెనలు మా పైన మెండుగా కుమ్మరించండి. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.